మలమూత్ర విసర్జన చేసిండు కదా, ఎప్పుడు జరిగింది? వాంటెడ్ గా చేసిండా లేకపోతే నిజంగా మధ్యస్థిమితం లేదని కొందరు అంటారు, నిజమా? ఏం చెప్తారు? ఇవనా ఈ రోజు మీడియా వాళ్ళు కూడా అధికార ప్రతినిధులు అధికారులు ఉన్న మాటలు వినే పరిస్థితికి వచ్చారు. ఇప్పటిదా కూడా మీడియాల మీద ఇప్పుడు ఆంక్షలు పెట్టి 3 రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పటి దానికి సంబంధించిన ఎవరైతే ప్రజలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వ అధికారులు రాలేని పరిస్థితి, ప్రజాప్రతినిధులు రాలేరు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కకు పెట్టు అన్న ఒక మాటనా, ఇదే హైదరాబాద్ కి సంబంధించి ఒక చిన్న అలజడి జరిగితే అక్కడున్న 5 మంది 8 మంది ఎమ్మెల్యేలు, అక్కడున్న ఎంపీలు, అక్కడున్న కార్పొరేటర్లు ఒక్క పిలుపునిస్తే ఇక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్లు, ఇక్కడున్న మంత్రులు, ఇక్కడున్న ముఖ్యమంత్రులు పోయి ఆడ వాళ్తారు. వాస్తవం కదా. 3 రోజుల నుంచి నిర్విరామంగా ఒక్క పొద్దులు అనుకుంటూ ఇక్కడ జోగినులు కానీ ఇక్కడ ఉన్న హిందువులు కానీ నిర్విరామంగా మేము ఇక్కడ శాంతియుత వాతావరణంలో ఇక్కడ అమ్మవారికి జరిగిన దాడిని నిరసిస్తుంటే ఇప్పటిదాకా ఏ ప్రజాప్రతినిధి రాకపోవడము శోచనీయము. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. సరే, ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఉద్యోగస్తులు రావాలి కదా, ఎంఆర్ఓనో ఆర్డీఓనో కలెక్టర్ రావాలి కదా. జరిగిన తప్పుకు సంప్రోషణ చేస్తాము, వారిని శిక్షిస్తామని చెప్పేసి అన్నారు. వాస్తవానికి నేను ఒప్పుకుంటా. లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన విషయంలో ఇంతకుముందు ముత్యాలమ్మ గుళ్ళో పోయినప్పుడు పోలీసులు పట్టుకున్నారు అన్న. అమ్మవారిని తన్నినప్పుడు పోలీసులు పట్టుకున్నారు. అవన్నీ ఇదే హిందువులు కదా పట్టుకొని ఇచ్చింది. నిన్న మలమూత్ర విసర్జన చేస్తే ఎవరు పట్టుకున్నారయ్యా? ఇదే హిందువులు పట్టుకున్నారు కదా. పోలీసు వాళ్ళు ఈ రోజు ప్రధానంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు వ్యక్తిగా చేసిండా, ఆ మలమూత్ర విసర్జన చేసిన ఎవరన్నా ఉన్నారా? నేను చెప్తానా ఈ రోజు చెప్తానా. ఒక 4-5 రోజుల కింద అసౌద్దీన్ ఓసే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఈ దేశంలో రాబోయే రోజులలో హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి అవుతుంది. పాకిస్తాన్ లో ఇస్లాం కి సంబంధించిన వాళ్ళు అవుతారు, బంగ్లాదేశ్ లో ఇస్లాం కి సంబంధించిన వాళ్ళు అవుతారు. హిందూ దేశంలో భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రకారము హిజాబ్ కట్టుకున్న ఆమె కూడా ఇక్కడ ప్రధానమంత్రి కావచ్చు. రాబోయేలలో ఇక్కడ తన సనాతన ధర్మాన్ని తన మతానికి సంబంధించిన ఆమె హిజాబ్ కట్టుకున్నామే ప్రధానమంత్రి అయితే. దాంట్లో భాగంగానే ఈ రోజు దినము గుళ్ళపై దాడులు జరుగుతున్నాయేమో మాకు అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో మన నమ్మకం ఏడానా గుడే, మన నమ్మకము. నువ్వు పెళ్ళాం పిల్లలను చెల్లె అక్కని అమ్మని తీసుకొని ఏడుకొస్తావు, గుడికి వస్తావు. గుడిని అపవిత్రం చేసేస్తే గుడికి రాము. ఈ రోజు ఆడ జరిగింది. మొన్న హనుమంతుని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు రాంపల్లిలో. మొన్న శంషాబాద్ లో నవగ్రహ విధ్వంసం చేశారు. ముత్యాలమ్మ టెంపుల్ పై దాడి చేసిండు. ఈ రోజు ఫ్యామిలీతో ఏడిపోతామన్నా విహారయాత్రకు పోతే పైల్గాంలో మరబంగారం నుంచి కోసేసారు, బంగారాన్ని చంపేసారు. మనుషులు అరే భారతదేశంలో హిందూ అంటాడు బొట్టు పెట్టుకొని తిరగొద్దని చెప్పేసి ఒక ప్రణాళికగా వదురు. వాళ్ళు ఓపెన్ గానే వదురు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఏడుంటారు? పుట్టినీళ్ళు భారతదేశమే కదా. ఈ భారతదేశాన్ని డిశ్చార్జ్ చేసేసే కథం అయిపోయింది. సాధ్యమవుతుంది అంటే వాళ్ళ ప్రణాళిక ఉందండి. సరే, ఈ రోజు ఒక మాట చెప్పారు. మొన్న ఏమన్నారు? ఆ రోజు తోట ముత్యాలమ్మ టెంపుల్ పై జరిగిన దాడి 200 మందితోని, వాళ్ళే చెప్పారు 200 మందితోని ఒక సమూహంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఒక్కరు ఏం చేసిర్రు? అమ్మవారిపై దాడి జరిగింది. ఒక ఉన్మాదిగా అక్కడ ఇచ్చిన స్పీచ్ కి అక్కడ ఉన్న దానికి వాడు ఉన్మాదిగా బయటకు వచ్చి మీద 199 మంది ఎటుపోయారు. వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయలే ప్రభుత్వ పోలీసులు. వాళ్ళని పట్టుకోలే. ఆ 199 మంది స్లీపర్ సెల్ గా తెలంగాణ రాష్ట్రంలో అటు ఇటు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు స్లీపర్ సెల్ గా ఉన్నారు. ఈ విధమైన దాడులు చేస్తున్నామని చెప్పి అనుమానం. ఎస్పీకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తున్నాము, ఇక్కడ ఎంతో మంది అన్యమతస్తులు వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఇక్కడ పెరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చారో తెలియదు. భారతదేశం మొత్తంలో ఎస్ఐఆర్ నడుస్తూనే ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి పూలు పండ్ల పేర్లతో ఈ విధంగా గుళ్ళపై దాడి జరుగుతుంది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తక్షణమే ఈ దేశంలో ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో, ఈ దేశంలో ఎవరైతే వాస్తవాన్ని కూడా వలసలుగా వచ్చేసేసి రోడ్ల పైన పండ్లు పూలు అమ్ముకుంటూ బతుకుతున్నారు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ వాడు బతుకుతూ మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదు. వాని ధర్మము గొప్పదేమో కానీ నా సనాతన ధర్మాన్ని కించపరిచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు వానికి తెలుసు. వానికి ఏ మత గురువు చెప్పిండండి? ఏ మత గురువు చెప్పిండు? వాడు పిచ్చోడే అయితే, మీరు అన్నట్టు వాడు పిచ్చోడైతే వాడు మసీద్లో పోయి ఎరగాలి. వాడిని మసీద్లో పోయి మలమూత్ర విసర్జన చేయాలి. మేము ఒకటే అండి, వాడు మాట్లాడలేదు. మేము సీసీ కెమెరాలో చూసాము. ఇక్కడ ఉన్న స్థానికులు పోయేటోళ్ళు వాడిని ఆపిర్రు. ఇక చూసిర్రు ఏం జరిగింది. వాడు వచ్చిండు, పైన పిండు, ఇక్కడ కూర్చున్నాడు.
ఓపెన్ గా మలమూత్ర విసర్జన వాడు సోయి లేకుండా ఏదో అనుకోకుండా పాయింట్లకి పడిపోయినట్టు కాదు. వాడు తెలివితోనే వాడు ఈ పని చేయించాడు. వాడు ఒక్కడు కాదు, వాని వెనక ఇంకా నలుగురు ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ లో కనబడుతూనే ఉన్నారు. వానితో చేపిచ్చిర్రు. ఎవరు వాడు మాట్లాడే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి రిమాండ్ చేసేసిర్రు. వాడిని మాట్లాడిపించే పరిస్థితి కూడా పెట్టలే పోలీసు వాళ్ళు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు కూడా సిపి గారికి డీజీపీ గారికి రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అయితే ఎట్లా లేడు కదన్నా. తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేడు. తెలంగాణ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. విమర్శలు చేస్తున్నారు కదా, సమ్మక్క సారలక్కకు 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడు కదా. ఏమని ఆయనకు హిందూ మతం మీద ఏమని చేస్తున్నాడా? ఆయన పబ్లిక్ ని తరలిస్తున్నాడా? స్వచ్ఛందంగా పోతున్నామన్నా మేము అడిగి. నువ్వు చేయకుండా కానీ 100 కోట్లు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆడ జాతర జరుగుతుందా? ఏం అభివృద్ధి జరుగుతుంది? సనాతన ఈ రోజు ఒక్క నిమిషం ఆగనా అన్న. ఈ వీడియో చూస్తున్న అడుగుర్రి. ఈ రోజు అన్యమతస్తుల యొక్క ప్రార్థనా మందిరంలో ఎవరైతే ఈ రోజు నీ ప్రసాదం తినని వాళ్ళు, ఆ ప్రార్థనా మందిరంలో హిందువులు ఉన్నారా? అమెరికా కెంచో లేకపోతే బ్రిటిష్ రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఈ రోజు ఏడా అర్థమవుతుందా? నువ్వు 100 కోట్లు పెట్టేసి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు కదా. ఈ రోజు మత మార్పులు చేసేది ఎవరు? ఇంటింటికి వచ్చి మత మార్పులు ఎవరు చేస్తారు? నిన్నటిదాకా బోనం చేసుకునే అమ్మ ఈ రోజు నేను బోనం చేస్తున్నా అంటే రాదు. నేను సత్యనారాయణ కథ చెప్తున్నా అంటే రాను. నేను బొట్టు పెట్టుకున్నా అంటే నాతో మాట్లాడదు. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? దీని మీద స్పందించు. మాకు పండగలు రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చిండు రేపు పోతాడనా? ఈ రోజు వస్తాడు రేపు పోతాడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, సనాతన ధర్మం నువ్వు లేనప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, వచ్చేటప్పుడు ఉన్నది. కానీ అధికారం ఉన్నప్పుడు నువ్వు సనాతన ధర్మాన్ని పట్ల నువ్వు గిట్ట చర్యలు తీసుకోకపోతే రాబో రోజులలో ఈ దేశంలో నువ్వు ఖచ్చితంగా ఒక ద్రోహి మిగిలిపోతావని చెప్పి తెలుస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.